సిలికాన్ ఆంధ్ర టీవీ9 సంయుక్తంగా సమర్పిస్తున్న తెలుగాట ఇదొక తిరకాటం ఈనాటి ప్రత్యంత పోటీకి మీ అందరికీ స్వాగతం. ఈ ప్రత్యంత పోటీలు ఎంత ఉత్కంఠభరితంగా, పోటీదారులు ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో మీరు చూశారు. అటువంటి మరొక ప్రత్యంత పోటీ ఈ రోజున జరగబోతోంది. పోటీదారులు చాలా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. ఈనాటి తెలుగాట ఇదొక తిరకాటం ప్రత్యంత పోటీకి స్వాగతం. మీరు ప్రాథమిక పోటీలో విజయం సాధించి ఈ ప్రత్యంత పోటీకి వచ్చారు. ఈ ప్రత్యంత పోటీలో పాల్గొంటున్నటువంటి మీ గురించి మన తెలుగు ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రసాద్ గారు, మీ గురించి స్వపరిచయం. నా పేరు వెంకట ప్రసాద్ అండి. మాకు స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ. మేము హైదరాబాద్లో స్థిరపడ్డాను. అమ్మ భాష మీద అభిమానంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. వెంకటేష్ గారు. నా పేరు కేఈ వెంకటేష్. స్వస్థలం హైదరాబాద్, పుట్టిన స్థలం ఆదోని, కర్నూలు జిల్లా. నేను బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేశాను. సుధాకర్ పైప్స్లో జనరల్ మేనేజర్గా చేస్తాను. నాకు ఇష్టమైనవి కవితలు రాయడం, స్టాంపులు, నాణేల సేకరణ. మౌనిక గారు. నా పేరు మౌనిక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా స్వస్థలం విజయవాడ. నేను ప్రస్తుతం చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతున్నాను. శ్రీనివాసరావు గారు. నా పేరు దుర్గే శ్రీనివాసరావు. గుంటూరు జిల్లా పెదకొదంగుండ్ల గ్రామం, తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నాను. సంతోషం శ్రీనివాసరావు గారు. ఈనాటి ఈ ప్రత్యంత పోటీలో 3 ఆవృత్తాలు ఉంటాయి. తిరకాటం, రెట్టింపు తిరకాటం, అంతిమ తిరకాటం. వీటిల్లో మొత్తం మీద 25 ప్రశ్నలుంటాయి. మీలో ఎవరు అత్యధిక గుణాలు సంపాదిస్తారో మీ నలుగురిలో ఒకరు తుది పోటీకి అర్హత సంపాదిస్తారు. కనుక పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. ఆట మీటలో ఉంటుంది, మీట ఆటలో ఉంటుంది. ఈ రెండిటిని మీ సమయస్ఫూర్తిని కలిపి ఎవరు విజేతలవుతారో తేల్చుకోవడానికి ఈనాటి ఈ ప్రత్యంత పోటీలో ఉన్న అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం. క్రీడాకారులు, కలం పేర్లు, నవలలు, విద్వాంసులు. ప్రసాద్ గారు, తొలి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. విద్వాంసులు 100. పేరిణి తాండవాన్ని శాస్త్రీయ నృత్య రీతిగా నిలిపిన విద్వాంసుడు ఎవరు? ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? కాకతీయుల కాలంలో జాయప సేనాని నృత్తరత్నావళి అనేటువంటిది రచించారు. ఆ తర్వాత అక్కడ వరంగల్ ప్రాంతంలో రామప్ప దేవాలయంలో ఉన్న చిత్రాలను చూసి ఈ పేరిణి శివతాండవానికి రూపకర్తన చేసినటువంటి వ్యక్తి నటరాజ రామకృష్ణ గారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం వెంకటేష్ గారు, మీది. కలం పేర్లు 100 గుణాలు. మో పేరుతో రచనలు చేసిన వారు ఎవరు? శ్రీనివాసరావు గారు. వేగుంట మోహన ప్రసాద్ రావు గారు. వేగుంట మోహన ప్రసాద్ సరి అయినటువంటి సమాధానం. శ్రీనివాసరావు గారు 100 గుణాలు గెలుచుకున్నారు. తర్వాత ప్రశ్న అడిగే అవకాశం శ్రీనివాసరావు గారు, మీది. నవలలు 300. నవ్వులు పువ్వులు కురిపించే గణపతి పాత్ర సృష్టికర్త ఎవరు? శ్రీనివాసరావు గారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు సరి అయినటువంటి సమాధానము. శ్రీనివాస రావు గారు, మీరు ఇలా అందరికీ రావులు తగిలిస్తే మీకు గుణాలు రావు. ప్రస్తుతానికి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు సరి అయిన సమాధానము. 300 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. కలం పేర్లు 500. ఉషశ్రీ అనే కలం పేరుతో రచనలు చేసిన వారు ఎవరు? శ్రీనివాసరావు గారు. పురిపండాల ఉమా దీక్షిత్. తప్పు సమాధానం. ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? ఉషశ్రీ గారు ఆయన గొంతు,
ఆయన మన పురాణాలని ఇతిహాసాలని వర్ణించేటువంటి విధానం ఆకాశవాణిలో ఒక సంచలనం. శ్రీ పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం వెంకటేష్ గారు మీది. క్రీడాకారులు 100 గుణాలు. ఈ చిత్రంలోని వ్యక్తి ఏ ఆటలో ప్రసిద్ధి పొందినవారు? మౌనిక గారు. బ్యాడ్మింటన్. ఆవిడెవరు? పివి సింధు. 2016 రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ ఆటలో పతకం గెలుచుకున్నటువంటి క్రీడాకారిణి పివి సింధు గారు. సరి అయిన సమాధానము 100 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం మౌనిక గారు మీది. క్రీడాకారులు 300. అతి చిన్న వయస్సులో 2001లో భారతదేశపు చెస్ గ్రాండ్ మాస్టర్ అయిన తెలుగువారు ఎవరు? మౌనిక. ద్రోణవల్లి హారిక. తప్పు సమాధానం. హరికృష్ణ గారు. 300 గుణాలు పోయినాయి. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం ప్రసాద్ గారు. విద్వాంసులు 300. ఈమని శంకర శాస్త్రి గారు ఏ రంగంలో ప్రసిద్ధి? ప్రసాద్ గారు మీ సమాధానం. వీణ. వీణ సరి అయిన సమాధానము. 300 గుణాలు గెలుచుకుని మీరు కూడా ఖాతా ప్రారంభించారు ప్రసాద్ గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం ప్రసాద్ గారు మీది. నవలలు 500. అసమర్థుని జీవయాత్రని రచించిన నవలాకారుడెవరు? శ్రీనివాసరావు గారు. త్రిపురనేని గోపీచంద్ గారు. సరి అయిన సమాధానము. దాంతో మీరు 500 గుణాలు గెలుచుకున్నారు. తరువాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం శ్రీనివాసరావు గారు మీది. నవలలు 100. బారిస్టర్ పార్వతీశం నవలా రచయిత పేరు చెప్పండి. ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం వెంకటేష్ గారు మీది. కలం పేర్లు 300 గుణాలు. మల్లెమాల అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందినది ఎవరు? ప్రసాద్ గారు. మల్లెమాల సుందరరామిరెడ్డి. మల్లెమాల సుందరరామరెడ్డి గారు. సరి అయిన సమాధానము. 300 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. క్రీడాకారులు 500. 14 సార్లు నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచింది ఎవరు? వెంకటేష్ గారు. పుల్లేల గోపీచంద్. తప్పు సమాధానం. ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? జ్వాలా గుత్తా. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మౌనిక గారు మీది. విద్వాంసులు 500. ఎల్లా వెంకటేశ్వరరావు గారు ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవారు? ప్రసాద్ గారు. మృదంగం. మృదంగం. పద్మశ్రీ బిరుదు పొందినటువంటి ఏకైక తెలుగు మృదంగ విద్వాంసులు శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు. మీరు 500 గుణాలు గెలుచుకున్నారు ప్రసాద్ గారు. ఈనాటి ఈ తెలుగాట ప్రత్యంత పోటీలో మొదటి ఆవృతం ముగిసేసరికి ప్రసాద్ గారు 1100, వెంకటేష్ గారు 300, మౌనిక 100, శ్రీనివాసరావు గారు 900 గుణాలతో ఉన్నారు. తరువాతి రెట్టింపు తిరకాటంలో మీరు 100, 1000 గుణాలు సంపాదించుకునే అవకాశం ఉంది. దానికి సంసిద్ధులవ్వండి. ఈనాటి ఆటలో రెట్టింపు తిరకాటానికి సిద్ధమా? సిద్ధం. రెట్టింపు తిరకాటంలోని అంశాలు సామెతలు, శ్రీనాథుడు, పరిశ్రమలు, నాటకాలు. తొలి ప్రశ్న అడిగే అవకాశం మౌనిక గారు మీది. శ్రీనాథుడు 200. శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశారు? శ్రీనివాసరావు గారు. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానము. సరి అయిన సమాధానము. 200 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం శ్రీనివాసరావు గారు మీది. శ్రీనాథుడు 1000. శ్రీనాథుడు రచించిన శివరాత్రి మహత్యానికి గల మరొక పేరు చెప్పండి.
శ్రీనివాసరావు గారు. సుకుమార చరిత్ర. సుకుమార చరిత్రము సరి అయినటువంటి సమాధానము. 1000 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. శ్రీనాథుడు 600. శ్రీనాథుని రచనల్లో అయఃపిండంగా పేరున్న రచన పేరేమిటి? మౌనిక. శృంగార నైషధం. తప్పు సమాధానం. శ్రీనివాసరావు గారు. శాలివాహన సప్తసతి. తప్పు సమాధానం. ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? సరి అయిన సమాధానము కాశీఖండము. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం శ్రీనివాసరావు గారు. నాటకాలు 1000. నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్ అన్న కన్యాశుల్క నాటక పాత్ర పేరు చెప్పండి. ప్రసాద్ గారు. గిరీశం. గిరీశం. మనందరం అలాగే అనుకుంటూ ఉంటాం కదా, మనతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ అని చెప్పి అడిగిన వాడికి అడగని వారికి మనం చాలా చక్కటి సలహాలు ఇస్తూ ఉంటాం. శాశ్వతంగా నిలిచిపోయినటువంటి ఒక చక్కటి ఒక పాత్రతో బాగా చెప్పించినటువంటిది. సరి అయిన సమాధానము 1000 గుణాలు గెలుచుకున్నారు ప్రసాద్ గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం ప్రసాద్ గారు మీది. పరిశ్రమలు 200. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఏ జిల్లాలో ఉంది? వెంకటేష్ గారు. కడప. కడప. సరి అయినటువంటి సమాధానము. 200 గుణాలు గెలుచుకున్నారు వెంకటేష్ గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం వెంకటేష్ గారు మీది. పరిశ్రమలు 600 గుణాలు. కోరమాండల్ ఎరువుల కర్మాగారము ఎక్కడ ఉంది? ప్రసాద్ గారు. విశాఖపట్నం. విశాఖపట్నం. సరి అయినటువంటి సమాధానము. 600 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. పరిశ్రమలు 1000. భారతదేశంలోని 3వ అతి పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? వెంకటేష్ గారు. శ్రీశైలం. శ్రీశైలం. సరి అయినటువంటి సమాధానము. 1000 గుణాలు గెలుచుకున్నారు. దాంతో పోటీని ఉత్కంఠగా మార్చడంలో మీరు కూడా ఒక పాత్రలోకి వచ్చారు. ఇప్పుడు వెంకటేష్ గారు, తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. సామెతలు 200. సామెతలను బట్టి మౌనం ఎలాంటి అంగీకారం? మౌనిక గారు. అర్ధాంగీకారం. అర్ధాంగీకారం. సరి అయినటువంటి సమాధానము. 200 గుణాలు గెలుచుకున్నారు మౌనిక గారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. నాటకాలు 600. చింతామణి నాటకం రాసినది ఎవరు? మౌనిక గారు. కాళ్ళకూరి నరసింహారావు గారు. తప్పు సమాధానం. మౌనిక గారు ఇంటి పేరు వరకు సరిగ్గా ఉంది, కానీ తర్వాత పాపం ఆయన పేరు మీరు మార్చేశారు. చింతామణి నాటకం రచయిత పేరు కాళ్ళకూరి నారాయణరావు గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం శ్రీనివాసరావు గారు. సామెతలు 600. సామెతలను బట్టి రచ్చ గెలిచే ముందు ఎక్కడ గెలవాలి? ప్రసాద్ గారు. ఇంట గెలవాలి. పూర్తి సామెత ఏమంటారు? ఇంట గెలిచి రచ్చ గెలచమన్న. ఇంట గెలిచి రచ్చ గెలవటం అనేది సామెత. 600 గుణాలు గెలుచుకున్నారు ప్రసాద్ గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం ప్రసాద్ గారు మీది. సామెతలు 1000. మంది ఎక్కువైతే మజ్జిగ ఏమవుతుంది? వెంకటేష్ గారు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుంది. సరి అయినటువంటి సమాధానము. 1000 గుణాలు గెలుచుకున్నారు వెంకటేష్ గారు. రెట్టింపు తిరకాటంలో ఆఖరి ప్రశ్న. నాటకాలు 200. విప్రనారాయణ నాటక రచయిత ఎవరు? ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? పానుగంటి లక్ష్మీ నరసింహం గారు. ఈనాటి ప్రత్యంత పోటీలో రెట్టింపు తిరకాటం ఆవృతం పూర్తయింది. ఆవృతం పూర్తయ్యేసరికి ప్రసాద్ గారు 3300 గుణాలు, వెంకటేష్ గారు 2500 గుణాలు, మౌనిక గారు 300 గుణాలు, శ్రీనివాస్ గారు 2100 గుణాలతో ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరు తుదిపోరికి వెళ్ళే అవకాశం ఉంది. ఇంతటితో ఆట అయిపోయి ఎవరో ఒకరు అత్యధికంలో ఉన్నారనుకోవడానికి వీలు లేని స్థితిలో ఈనాటి ఆట ఉంది. కనుక మీ తెలివితేటలకి పదును పెట్టి
అంతిమ తెరకాట వ్యూహ రచనకి సిద్ధం కండి. అప్పుడు ఈ ప్రత్యంత పోటీలో తుది ఘట్టానికి చేరాము. ఈ తుది ఘట్టంలో సంపాదించేటువంటి గుణాలతో ఆధారపడి మీలో ఒకరు తుది పోటీకి అర్హత సంపాదిస్తారు. ఇందులో ఒక అంశం ఉంటుంది. ముందుగా మీకు ఆ అంశాన్ని వెల్లడి చేయబడుతుంది. ఆ అంశం పట్ల మీకు ఉన్నటువంటి అవగాహనను బట్టి మీరు సంపాదించుకున్నటువంటి గుణాలలో ఆ మొత్తం దాటకుండా పందెం కట్టవచ్చు. సమాధానం సరి అయినదైతే మీరు పందెం కట్టిన మొత్తము సమకూడుతుంది. తప్పైతే అంతమేర మీరు సంపాదించుకున్న గుణాల్లో ఆ మొత్తం తీసివేయబడుతుంది. ముందుగా అంశం ఏమిటో చూద్దాం. ప్రబంధాలు. ఈ అంశం మీద మీకున్నటువంటి అవగాహనతో మీరు పందెం కట్టే మొత్తాన్ని అక్కడ రాసి పక్కన పెట్టండి. ఈనాటి అంతిమ తిరకాటం ప్రశ్న ఏమిటో చూద్దాం. గిరిక పాత్ర కలిగిన ప్రసిద్ధ ప్రబంధం పేరేమిటి? అర నిమిషం సమయం. సమయం అయిపోయింది. ప్రసాద్ గారు, మీ సమాధానం. తెలియదండి. మీరు పందెం కట్టిన మొత్తము 100 గుణాలు. వెంకటేష్ గారు, మీ సమాధానం. 1000 పడగలు. 1000 పడగలు. మీరు పందెం కట్టిన మొత్తము 2000. మౌనిక గారు, మీ సమాధానం. తెలీదు. మీరు పందెం కట్టిన మొత్తము 20. ఆ లెక్క ఏమిటి? శ్రీనివాసరావు గారు, మీ సమాధానం. వసు చరిత్ర. వసు చరిత్ర. మీరు పందెం కట్టిన మొత్తము 2100. మొత్తం కట్టేశారు. ప్రసాద్ గారు, 100 గుణాలు. చాలా జాగ్రత్తగా పొదుపరిగా మీకున్న అనుభవంతో 100 గుణాలే కట్టారు. మీరు 3200 దగ్గర మిగిలారు. ఏం జరుగుతుందో చూద్దాం. వెంకటేష్ గారు, మీ సమాధానం తప్పు. దాంతో మీరు పందెం కట్టినటువంటి 2000 గుణాలు తగ్గిపోయి మీరు 500 గుణాలతో మిగిలారు. మౌనిక గారు, మీరేమీ సమాధానం రాయలేదు. 20 గుణాలు తగ్గి 280 దగ్గర మిగిలారు. శ్రీనివాసరావు గారు, మీ సమాధానం కూడా తప్పు కాదు. వసు చరిత్ర సరి అయిన సమాధానము. సాహసము చేయరా శ్రీనివాస అని 4200 గుణాలు గెలుచుకొని తుదిపోరికి అర్హత సంపాదించారు. అభినందనలు శ్రీనివాసరావు గారు. వెంకటేష్ గారు, మౌనిక గారు బాగా ఆడారు. భవిష్యత్తులో జరిగే తెలుగాట మళ్ళా మరొక కొత్త పోటీదారులతో ఆట ఆడడానికి సిద్ధమవ్వండి. శ్రీనివాసరావు గారు, మీకు అభినందనలు. అందరం కలిసి మన ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ తెలుగాట, తిరకాటం అనే పదాలు సిలికాన్ ఆంధ్ర సృష్టించుకున్నటువంటి పదాలు. మాయాబజార్ చలనచిత్రంలో ఎవరూ పుట్టించాయి అంటారు. అట్లాగా వీరతాళ్ళు వేసుకోవలసినటువంటి ఈ మాటల్ని ఇంటింటికి తీసుకెళ్లే అవకాశం TV9 కల్పించింది. తిరకాటం అనేటువంటిది తిరకాసు అని మనకి తెలుసు, ఇరకాటం అని తెలుసు. ఆ తిరకాటం ఎందుకో మీకు అర్థమై ఉంటుంది. ఆఖరి క్షణం వరకు ఒక ఎత్తు, అంతిమ తిరకాటంలో ఆ పందాన్ని పట్టి సమాధానము సరి అయినదా తప్పైనదా ఒక్కటే కాకుండా అక్కడ
చేసేటువంటి సాహసము వ్యూహరచనతో అర్హత సంపాదిస్తారు. కాబట్టి ఈ ఆటలో అది ఉత్కంఠ కలిగించేటువంటి విషయం. మీరు చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండండి. తెలుగాట విజయ ప్రభంజనంతో ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహకారాన్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. జై తెలుగు. జై జై తెలుగు.